లోకోత్తరో ధర్మః విగ్రహారాధనాత్ పరః నాస్తి సర్వోత్తమా సేవా పూజాయాః హరిమందిరే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం విఘనసోక్తమైనటువంటి విగ్రహారాధన మార్గంలో ఆ గోవిందుణ్ణి ఎంతో చక్కగా కైంకర్యం చేయడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ కైంకర్యము ద్వారా ఈ సంసారం మాయలో నుండి బయటపడి నిజమైనటువంటి భగవత్తత్వాన్ని అవగతం చేసుకుని ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడం, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణు పథ ప్రాప్తిని మనందరం కూడా పొందడం. అందుకే అంటూ ఉన్నారు, లాస్తి లోకోత్తరో ధర్మ. లోకోత్తరమైనటువంటి ధర్మము ఇంతకు మించింది మరొకటి లేదు. నాస్తి లోకోత్తరో ధర్మ విగ్రహారాధనాత్ పరః. స్వామివారి యొక్క అర్చావతారం తానే స్వయంగా తన యొక్క ఉపనిషత్తత్వాన్ని వీడి కరచరణాద్యవయవాలతో దివ్యమంగళ విగ్రహ రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ స్వామిని దర్శించుకోవడం కన్నా, ఆ స్వామివారి యొక్క ఆరాధన చెయ్యడం కన్నా కూడా లోకోత్తరమైనటువంటి ధర్మం మరొకటి ఏదీ కూడా లేదు అని సకల ఆగమ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే నాస్తి లోకోత్తరో ధర్మ విగ్రహారాధనాత్ పరః. ఇంకా అంటున్నారు, నాస్తి సర్వోత్తమా సేవా. ఈ లోకానికి నువ్వు మంచిగా సేవ చేయాలి, ఈ లోకంలో నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే ఆ చేసేటువంటి సేవని భగవత్ కైంకర్య రూపంగా ఆలయంలో కనుక నీవు చేసినట్లయితే అంతకు మించినటువంటి సేవ మరొకటి ఏదీ కూడా లేదు. ఎందుకనంటే మనం బాగా చూస్తే ఈ ఆలయ వ్యవస్థ అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, మన పూర్వకాలపు మన జీవన విధానంలో వైద్యాలయాలు భగవదాలయాలే, విద్యాలయాలు భగవదాలయాలే. గ్రామంలో ఎప్పుడు ఏం జరిగినా కూడా ప్రతి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా, ప్రతిదానికి కూడా ఒక సులువైనటువంటి ఉపాయంగా, ప్రతి విషయంలోనూ కూడా ఒక మార్గదర్శకంగా మిగిలినటువంటివి ఆలయాలే. కనుక అటువంటి ఆలయంలో నీవు చేసేటువంటి సేవ సకల మానవాళికి కూడా చేరుతుంది. ఎంతో గొప్పది ఈ ఆలయ స్వరూపం, ఈ ఆలయం అనేటువంటి ధర్మం కూడా. కాబట్టి సర్వోత్తమమైనటువంటి ధర్మం అంటే ఆలయంలో నీవు చేసేటువంటి కైంకర్యం. సర్వోత్తమమైనటువంటి సేవ అంటే ఆ ఆలయంలో నీవు ఆచరించేటువంటి సేవ. ఈ సేవ కేవలం నీ కొరకు, నీ కుటుంబము కొరకు మాత్రమే కాదయ్యా, సకల మానవాళికి, ఈ విశ్వానికంతటికీ కూడా అందుతుంది అని ఆగమశాస్త్రం చక్కగా చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి సేవా కైంకర్యాన్ని మనందరం కూడా ఆచరించే మహద్భాగ్యాన్ని పొందుదాం. ఈ చైత్రమాసంలో అటువంటి అనుగ్రహాన్నిమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుంటూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
ఓం